ఇట్లా నోటీసులు ఇవ్వాలంటే మేము చాలా నోటీసులు ఇస్తుంటాం ఆయన మాట్లాడేదానికి. దీని గురించి పెద్ద చర్చనే కాదు, దాని గురించి ఇంకా చాలా విపులంగా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నది. నేను ఎప్పుడు స్పందించాలని అప్పుడు స్పందిస్తా. ఇప్పుడు లీగల్గా ఎట్లా ప్రొసీడ్ కావాలని అట్లా ప్రొసీడ్ అవుతాము. ఆయనకు 1000 కోట్లు వేసేది ఉన్నది పరువు నష్టం దావా. ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు అని చాలా ఉన్నాయి. ఇంకా ఈ ఉడత ఊపులకు ఇటువంటి తాటాకు చప్పులకు భయపడేటోడు ఎవరు లేడు. ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల కూడా కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అందరికి నోటీసులు ఇస్తున్నాడు. నాకు కూడా నోటీస్ ఇస్తున్నాడు. అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ వాళ్ళ అవినీతి బయటపడకుండా డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ చేస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ అవినీతిని నేను బయట పెడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. దీనికి భయపడేటోడు ఎవడున్నాడు? మీరెన్ని కుట్రలు చేసినా గానీ మీ అవినీతిని రాష్ట్రంలో, నియోజకవర్గంలో, జిల్లాలో అన్ని చోట్ల బయట పెట్టే బాధ్యత మాది. దీనికి భయపడేటోడు ఎవరు లేడు. ఇంతకు 2 ఇంతలు స్పందిస్తాం. ముఖ్యంగా ఒక స్పీకర్ బుల్లెట్ రాజు వెనక ఇవన్నిటికి తర్వాత స్పందిస్తాం కదా. నన్ను ఏమేమన్నాడు ఆయనకు తెలియదా? వీడియోలు తీస్తాం. ఆయన మొత్తం లెక్క మేము ముట్ట చెప్పాలి కదా, వడ్డీతో సహా చెల్లించాలి కదా. ఇంకా ఆయన అన్నటువంటి మాటలు మొత్తం తీస్తాము. ఆయన ఏమేమి మాటలు నా మీద ఏమన్నాడు, కేసీఆర్ గారి మీద ఏమన్నాడు, కేటీఆర్ గారి మీద ఏమన్నాడు, మొత్తం లెక్కలు తీస్తాం కదా. లెక్కలు తీయకుంటేనే ఎట్లా? నన్ను ఏమేమి కథలు అన్నాడో తెలుసు కదా. కేసీఆర్ గారిని ఏమన్నాడో తెలుసు, కేటీఆర్ గారిని ఏమన్నాడు, చాలా ఉన్నాయి అట్లా. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇక ఒక పెద్ద చరిత్ర అయితే ఒక బుక్ రాసినంత అన్నాడు ఆయన స్పీకర్గా అయినాక కూడా ఆయన అన్నటువంటి మాటలు చాలా ఉన్నాయి. వికారాబాద్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేయాలా. నేను ఏం చెప్పినా, అరే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి రిజర్వేషన్ చేపించుకున్నాడు, మార్పించుకున్నాడు అని బయట అంటున్నారు అన్న. దానికి క్లారిటీ ఏందో గౌరవ స్పీకర్ గారు ఇయ్యాలా అని చెప్పిన. అది తప్ప నేనైతే అనుకుంటలేను. ఇప్పటికి కూడా వికారాబాద్ టౌన్ లోపల సీనియర్ నాయకులు, ఏ పార్టీ వాళ్ళు అన్నా కానీ, వికారాబాద్ లో ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళు గారు, వాళ్ళందరూ ఏం చర్చించుకుంటున్నారు తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు అన్నింటినీ కూడా, వార్డు రిజర్వేషన్లు అన్నింటినీ కూడా అతలా కుతలం చేసిండు. ఎవరి మీదనో ఒక్కరిని దృష్టి పెట్టుకొని, వాళ్ళిద్దరిని ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఘోరంగా రిజర్వేషన్లు మార్చి పాడేసేస్తే వాళ్ళు ఇలా పడాలనో నెత్తికి చేతి పెట్టుకొని కూర్చున్నారు చాలా మంది లీడర్లు, అన్ని పార్టీల లీడర్లు. మరి గింత చేసుడు అవసరమా? సీనియర్ నాయకులందరినీ కూడా, లేకపోతే గట్టిగా ఏ వార్డులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలా. రిజర్వేషన్లు ఈ రోజు వికారాబాద్ పట్టణంలో ఎట్లా తయారైనాయి ఆలోచన చేయాలా. నేను ఇంకొకటి ఏమన్నా, అరే ఆయన గౌరవప్రదమైనటువంటి ఒక పదవిలో ఉన్నాడు, అన్ని పదవులు వాళ్ళ కుటుంబానికేనా, వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటది కదా. వాళ్ళ పార్టీలో కూడా పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అవకాశాలు ఇవ్వాలని చెప్పిన. బయట ఇట్లా చర్చ జరుగుతుంది అన్న, దాని మీద ఏమన్నా క్లారిటీ ఇవ్వాలని చెప్పిన. గది ఇవ్వాలా గాని ఇగో ఈయన 10 కోట్లకు పరువు నష్టం దావా చేసిండు. నేను 10 కోట్లు కట్టాలనంట వికారాబాద్ పట్టణ వాసులందరూ ఆలోచన చేయాలా. ఈ లెక్కన పోతే ఆయన ఎన్ని వేల కోట్లు కట్టాలా బీఆర్ఎస్ పార్టీకి అనేది ఆయన్ని ఆలోచన చేసుకోవాలా. రాబోయేటటువంటి రోజులు దీన్నేం వదిలిపెట్టము. రాబోయేటటువంటి రోజుల లోపల ఇంకా చాలా లీలలు బయటికి తీసేది ఉన్నది. ఏమేమి లీలలు జరుగుతున్నాయి అనేటటువంటి ఇంకా లీలలన్నీ బయటికి తీస్తాము, చాలా తీస్తాము. ఆధారాలతో సహా మొత్తం ప్రూవ్ చేస్తాము. ఇప్పుడు డొంక కదిలిచ్చిండ్రు, కొండ మొత్తం ఇప్పుడు ఎట్లా కదులుతుందో కదిలిస్తాము. మేము వెనకపోయేటోళ్ళను గాము. మీ అవినీతి బయట పెట్టేదాకా మేము ఊరుకోము. రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు.